సో మనకి యాక్టివ్ ఫండ్స్ అండ్ ప్యాసివ్ ఫండ్స్ అంటారు సార్, ఈ రెండు డిఫరెన్స్ ఏంటి, ఎక్స్ప్లెనేషన్ ఏమైనా ఇవ్వాలి? యాక్టివ్ ఫండ్స్కి ప్యాసివ్ ఫండ్స్ ఏవి యాక్టివ్ ఏవి ప్యాసివ్ అని చూసుకోవాలి. ప్యాసివ్ ఫండ్స్ అంటే మనం ఇండెక్స్ ఫండ్స్ గురించి విని ఉంటాం. ఇండెక్స్ ఫండ్స్ ఆర్ ప్యాసివ్ ఫండ్స్. ఓకే. ఈటీఎఫ్స్ అని ఉంటాం, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్. ఇవి రెండు ప్యాసివ్ ఫండ్స్. సో ఇంతకుముందు మనం మాట్లాడుకున్నటువంటి లార్జ్ క్యాప్ ఫండ్స్, మిడ్ క్యాప్ ఫండ్స్, స్మాల్ క్యాప్ ఫండ్స్, ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్, అలాగే మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్, ఇవన్నీ కూడా యాక్టివ్ ఫండ్స్. సో యాక్టివ్కి ప్యాసివ్కి మెయిన్ డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే, ప్యాసివ్ ఫండ్స్లో ఫండ్ మేనేజర్ రోల్ అనేది చాలా మినిమల్, నెగ్లిజిబుల్. ఫండ్ మేనేజర్ అనేది ఒకసారి మనకి సెబీ కొన్ని ఇండెక్సెస్ అనేది క్రియేట్ చేస్తుంది. అంటే నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్, నిఫ్టీ నెక్స్ట్ 50 ఇండెక్స్ ఫండ్, సెన్సెక్స్ ఇండెక్స్, తర్వాత లార్జ్ క్యాప్ ఇండెక్స్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్, ఇట్లా డిఫరెంట్ ఇండెక్సెస్ ఉంటాయి మార్కెట్లో. సో ఆల్రెడీ ఇండెక్స్ కమిటీస్ ఉంటాయి. ఇండెక్స్ కమిటీస్ లార్జ్ క్యాప్లో ఏ స్టాక్ ఎంతెంత వెయిటేజెస్లో ఉండాలి అనేది ఆల్రెడీ డిజైన్ చేసి ఇండెక్స్ని క్రియేట్ చేస్తారు, ఇండెక్సెస్ని క్రియేట్ చేస్తారు. అలాగే లార్జ్ క్యాప్ ఇండెక్స్, మిడ్ క్యాప్ ఇండెక్స్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ క్రియేట్ చేస్తారు. ఎవ్రీ 6 monthsకి ఒకసారి ఈ ఇండెక్సెస్ని రివైజ్ చేసి ఆ స్టాక్ వెయిటేజెస్ ఏమన్నా ఎగ్జిస్టింగ్ ఉన్న స్టాక్స్ని ఏమన్నా రిమూవ్ చేయాల్సి రిమూవ్ చేసి కొత్త స్టాక్స్ని యాడ్ చేస్తారు. అలాగే స్టాక్ వెయిటేజెస్ను కూడా వాళ్ళు అడ్జస్ట్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పర్టికులర్ స్టాక్ 10% వెయిటేజ్ ఉందనుకోండి వాడి ఇండెక్స్లో, నెక్స్ట్ దాని వెయిటేజెస్ని దే మే రిడ్యూస్ టు 8% ఆర్ దే కెన్ రిడ్యూస్ ఇట్ టు 9%. స్టాక్ వెయిటేజెస్ కూడా తగ్గించడానికి అవసరం ఉంటుంది. సో ప్యాసివ్ ఫండ్స్ ఏంటంటే దే సింప్లీ రెప్లికేట్ ఇండిసెస్ అన్నమాట, పెద్ద చేంజెస్ ఏముండవు. యాజ్ యూజువల్గా ఇండెక్స్ కమిటీ డిజైన్ చేసినటువంటి ఇండెక్సెస్ని రెప్లికేట్ చేస్తూ ఇండెక్స్ ఫండ్స్ ఆర్ ఈటీఎఫ్స్ ఉంటాయి. ఇవి ప్యాసివ్ ఫండ్స్. యాక్టివ్ ఫండ్స్ ఏంటంటే లెట్స్ సే ఒక పర్టికులర్ రిలయన్స్ స్టాక్ ఒక లార్జ్ క్యాప్ ఇండెక్స్లో, ఒక లార్జ్ క్యాప్ ఫండ్లో, లార్జ్ క్యాప్ ఇండెక్స్ ఫండ్లో హెచ్డిఎఫ్సి వెయిటేజ్ ఒక 8% ఉందనుకోండి. యాక్టివ్ లార్జ్ క్యాప్ ఫండ్లో ఫండ్ మేనేజర్ కెన్ టేక్ less than 8% allocation or slightly more than 8% allocation. అంటే హెచ్డిఎఫ్సి బాగా అవుట్ పర్ఫార్మ్ చేసే అవకాశాలు ఉన్నాయని ఫండ్ మేనేజర్ అనుకుంటే ఈ కెన్ టేక్ స్లైట్లీ మోర్ అలొకేషన్ దాన్ ది ఇండెక్స్లో ఏదైతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ, ఐసిఐసిఐ బ్యాంక్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, రిలయన్స్ కానీ స్టాక్ వెయిటేజెస్ ఉన్నాయో ఇండెక్స్లో ఉన్న అలొకేషన్ కన్నా హైయర్ అలొకేషన్ అయినా కొంత తీసుకోవచ్చు, లేదు కొంత తక్కువ అలొకేషన్ అయినా తీసుకోవచ్చు. ఇది యాక్టివ్ మేనేజింగ్ అన్నమాట. ఓకే. సో ఇండెక్స్లో ఉన్న వెయిటేజెస్ ఎగ్జాక్ట్గా కాపీ చేస్తూ ఫండ్ క్రియేట్ చేస్తే దట్ ఈస్ ఇండెక్స్ ఫండ్ ఆర్ ఈటీఎఫ్. ఇండెక్స్ కన్నా మనం అలొకేషన్ కొంచెం హయ్యర్ కానీ కొంచెం లోవర్ కానీ అలొకేషన్ తీసుకుని మేనేజ్ చేస్తే దట్ ఈస్ యాక్టివ్ ఫండ్. ఓకే. అంటే ఫండ్ మేనేజర్ ఒక పర్టికులర్ స్టాక్ కానీ ఒక పర్టికులర్ సెక్టర్ కానీ మనకి నెక్స్ట్ కమింగ్ 3 years 5 years 10 years వ్యూలో ఎక్కువ రిటర్న్ జనరేట్ చేసే స్కోప్ ఉంది అనుకున్నప్పుడు దే కెన్ ఇంక్రీజ్ ఇండెక్సెస్లో ఉన్న సెక్టార్ వెయిటేజ్ కానీ ఇండెక్సెస్లో ఉన్న స్టాక్ వెయిటేజ్ కన్నా ఎక్కువ కానీ తక్కువ కానీ తీసుకోవచ్చు. వెయిటేజ్ అనేది తీసి మేనేజ్ చేయడం వల్ల రిటర్న్స్ని కొంచెం ఇండెక్స్ కన్నా బెటర్ రిటర్న్స్ జనరేట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. అన్ని వేళలా ఇండెక్స్ ఫండ్ని బీట్ చేసే రిటర్న్ని యాక్టివ్ ఫండ్స్ అందిస్తాయంటే ఆన్సర్ ఇస్ దెర్ ఇస్ నో గ్యారెంటీ. సో సమ్ టైమ్స్ ఇండెక్స్ని అండర్ పర్ఫామ్ చేయొచ్చు, సమ్ టైమ్స్ ఇండెక్స్ అవుట్ పర్ఫామ్ కూడా చేయొచ్చు యాక్టివ్ ఫండ్స్. సో యాక్టివ్ ఫండ్స్లో కొంత ఎక్స్పెన్స్ రేషియో అనేది ఎక్కువ ఉంటుంది. బికాజ్ ఏంటంటే సర్టన్ కాస్ట్ ఇన్వాల్వ్డ్. అంటే ఫండ్ మేనేజర్ ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి, సెట్ ఆఫ్ రీసెర్చ్ అనలిస్టులు ఉంటారు, రీసెర్చ్ అనలిస్టులు, ఫండ్ మేనేజర్స్, ఈక్విటీ సిఐఓ, వీళ్ళందరూ డిసిషన్ మేకింగ్ ఇదంతా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది. ప్యాసివ్లో ఫండ్ మేనేజర్ స్కిల్, ఫండ్ మేనేజర్ ఇన్వాల్వ్మెంట్ ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్, ఆల్మోస్ట్ 0 కాబట్టి ఎక్స్పెన్స్ రేషియో కొంచెం తక్కువ ఉంటుంది ఏంటి ఇండెక్స్ ఫండ్ ఈటీఎఫ్స్లో.
సో రెండోది ఏంటంటే యాక్టివ్ ఫండ్కి ప్యాసివ్ ఫండ్స్కి డిఫరెన్స్ ఎక్కడ చూసుకోవాలంటే, మార్కెట్ పెరుగుతున్నప్పుడు మార్కెట్ కన్నా ఎక్కువ పెరుగుతున్నాయా లేదా, మార్కెట్ పడినప్పుడు మార్కెట్ కన్నా తక్కువ పెరుగుతున్నాయా లేదా. దీన్ని ఏమంటారంటే అప్ సైడ్ క్యాప్చర్ రేషియో, డౌన్ సైడ్ క్యాప్చర్ రేషియో అంటారు. లెట్స్ ఏ లార్జ్ క్యాప్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, ఒక యాక్టివ్ లార్జ్ క్యాప్ ఫండ్ వర్సెస్ ప్యాసివ్ లార్జ్ క్యాప్ ఫండ్, లార్జ్ క్యాప్ ఇండెక్స్ ఫండ్ తీసుకుంటాం. లార్జ్ క్యాప్ ఇండెక్స్ ఫండ్ మార్కెట్ 10% మూవ్ అయింది అనుకోండి, అది ఒక యాక్టివ్ లార్జ్ క్యాప్ ఫండ్ ఒక 12% మూవ్ అయింది అనుకోండి. అంటే లార్జ్ క్యాప్ ఇండెక్స్తో పోలిస్తే లార్జ్ క్యాప్ యాక్టివ్లీ మేనేజ్ లార్జ్ క్యాప్ ఫండ్ 2% ఎడిషనల్ రిటర్న్ ఇచ్చినట్టు, దాన్ని ఆల్ఫా అని అంటారు. సో అలాగే మార్కెట్ పడినప్పుడు ఒక లార్జ్ క్యాప్ ఇండెక్స్ ఫండ్ 10% పడింది అనుకోండి, యాక్టివ్లీ మేనేజ్ లార్జ్ క్యాప్ ఫండ్ 8% పడింది అనుకోండి, అంటే ఇండెక్స్ కన్నా 2% తక్కువ పడింది, దాన్ని కూడా ఆల్ఫా అని అంటారు. సో వేరియేషన్ ఏంటంటే లార్జ్ యాక్టివ్ ఫండ్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు బీట్ ఇండెక్స్ ఫండ్స్, బట్ అన్ని వేళలా ఇండెక్స్ ఫండ్ని బీట్ చేసే రిటర్న్స్ ఇస్తాయా అని అంటే దేర్ ఇస్ నో గ్యారంటీ. డిపెండ్స్ ఆన్ ద బిజినెసెస్ అండ్ ఫండ్ మేనేజర్. ఎస్. సో ఇప్పుడు మనం ఏదైతే మెన్షన్ చేసామో లార్జ్ క్యాప్ ఫండ్స్, మిడ్ క్యాప్ ఫండ్స్, స్మాల్ క్యాప్ ఫండ్స్, సో యాక్టివ్ ఫండ్స్ ఏ కేటగిరీస్ అయితే ఉంటాయో వాటన్నిటికీ కూడా ప్యారలల్గా అదే కేటగిరీలో ఇండెక్స్ ఫండ్స్ కూడా ఉంటాయి. సో ఎవరైతే లో ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది, లేదంటే మేము టాక్టికల్గా మేము ఓన్గా మేనేజ్ చేసుకుంటాము, ఒక ఫండ్ నుంచి ఇంకో ఫండ్కి స్విచ్ చేసుకుంటూ వెళతాం అనుకుంటారో వాళ్ళు దే కెన్ ఆప్ట్ ఫర్ లో కాస్ట్ ఇండెక్స్ ఫండ్స్ ఆర్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్, ETFs. కొంచెం మనకి మార్కెట్ ఫాలింగ్ సిచ్యుయేషన్లో బెటర్ డౌన్ సైడ్ రిస్క్ మేనేజ్మెంట్ బెటర్గా ఉండాలనుకుంటారో, లేదంటే బెంచ్ మార్క్ బీటింగ్ రిటర్న్స్ కావాలనుకుంటారో దే కెన్ గో ఫర్ యాక్టివ్ ఫండ్స్ ఆర్ ఇన్ ఏ కాంబినేషన్ ఆఫ్ బోత్. సో ఒక పోర్ట్ఫోలియోలో కొంత యాక్టివ్లీ మేనేజ్ ఫండ్స్, కొంత ప్యాసివ్ ఫండ్స్, కొంత బోత్ ద వరల్డ్స్, కొంత ప్యాసివ్ ఫండ్స్, కొంత యాక్టివ్ ఫండ్స్ని కూడా మన పోర్ట్ఫోలియోలో పెట్టుకోవచ్చు.